ఇది కాలం మర్చిపోలేని ఒక ఊరి కథ. రంగులేసుకుని చాలు, అందరూ వచ్చి శానసేపు అవుతుంది, నాటకం సురు చేద్దాం రే. చరిత్ర ఎప్పటికీ గుర్తుపెట్టుకునే మట్టి మనుషులు కదా. 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని అందరికీ తెలుసు. కానీ దేశం నడిపొట్టున ఉన్న హైదరాబాద్ స్టేట్ కు మాత్రం రాలేదని ఎంతమందికి తెలుసు? ఎందుకంటే అక్కడి రాజైన నిజాం వేరే దేశంగా ఉంటామని ప్రకటించాడు. అతని సైన్యమే రజాకార్లని పిలువబడే రాక్షసులు. ఆ రాక్షసుల నాయకుడే హాసన్ రజ్వీ. ఢిల్లీకి పిలిచిన కారణం? హైదరాబాద్ స్టేట్ విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నారో తెలుసుకోవడానికి రజ్వీ సాబ్. హైదరాబాద్ స్టేట్ పాకిస్తాన్ లా స్వతంత్ర దేశంగా ఉండాలని నిజాం ప్రభు నిర్ణయించుకున్నారు. ఇంకా ఈ విషయంలో భారత ప్రభుత్వం ఎలాంటి జోక్యాన్ని మేము సహించాం. ఈ పటేల్ ఉన్నంత వరకు ఈ దేశాన్ని ఎవరు ముక్కలు చేయలేరు. మర్యాదగా హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేయడమే మీకు మంచిదని మీ నిజాం తెలియజేయండి. మీరు ఒకటి మర్చిపోతున్నారు. మీరు భారతదేశానికి హోమ్ మినిస్టర్ అయి ఉండొచ్చు, మాకు కాదు. మా నిజాం రాజ్యాన్ని కాపాడుకోవడానికి మేము ప్రాణాలు ఇవ్వడానికైనా